2012లో ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్ గారిని 16 నెలల పాటు అక్రమాస్తుల కేసులో జైల్లో పెట్టారు. రాజకీయ నాయకులకు ఒక్క రోజుల్లోనే బెయిల్ వచ్చే ఈ రోజుల్లో జగన్ గారికి 16 నెలల పాటు బెయిల్ ఎందుకు రాలేదు? అసలు 2012లో ఏం జరిగింది? 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత రాష్ట్రమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పుడు జగన్ గారు ఓదార్పు యాత్ర చేస్తానని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ దీనికి నో చెప్పింది. జగన్ మాత్రం హైకమాండ్ మాటను ధిక్కరించి ఓదార్పు యాత్రను మొదలు పెట్టారు. ఇది ఢిల్లీ పెద్దలకు కోపం తెప్పించింది. అందుకే జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీ పైన ఒక పార్టీ పెట్టుకున్నారు. ఇక్కడే రాజకీయ కుట్ర మొదలైందని అంటారు. అప్పుడే టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్ వేసి జగన్ ఆస్తులు అక్రమమని ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రంగంలోకి దిగింది. జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రో కో పద్ధతిలో ఆస్తులు కూడబెట్టుకున్నారని కేసులు పెట్టింది సిబిఐ. క్విడ్ ప్రో కో పద్ధతి అంటే నీకు అది నాకు ఇది. ఉదాహరణకు నేను నీకు 100 కోట్ల గవర్నమెంట్ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తాను, నువ్వు నా కొడుకు దగ్గర ఉన్న 10 రూపాయల పెన్నని ₹1 పెట్టి కొనుక్కోవాలి. అంటే అప్పటి చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ కంపెనీస్ కి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రైవేట్ కంపెనీస్ జగన్ గారి కంపెనీ షేర్స్ ని ఎక్కువ రేట్లకి కొనుక్కున్నాయి. డైరెక్ట్ గా లంచం తీసుకుంటే దొరికిపోతాం కాబట్టి ఇలా బిజినెస్ పేరుతో చేసే ఈ మార్పిడినే క్విడ్ ప్రో కో అని అంటారు అని సిబిఐ ఆరోపించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 16 నెలల పాటు బెయిల్ రాకపోవడానికి ప్రధానంగా కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. జగన్ చాలా పవర్ఫుల్ లీడర్ కాబట్టి, ఈ కేసులో సాక్షులుగా ఉన్నది ప్రభుత్వ ఆఫీసర్స్ కాబట్టి జగన్ లాంటి పెద్ద లీడర్ బయట ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ భయపడి నిజం చెప్పరని సిబిఐ అడ్డుపడటం వలన కోర్టు బెయిల్ ను నిరాకరించింది. అలా ప్రతిసారి జగన్ లాయర్స్ బెయిల్ కోసం కోర్టుకు వెళ్లడం, సిబిఐ మరో కొత్త ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసి బెయిల్ అడ్డుపడటం, ఇంకా ఎంక్వైరీ పూర్తవ్వలేదని కోర్టుతో చెప్పడం కోర్టు బెయిల్ ఇవ్వలేదు. అలా టెక్నికల్ కారణం వలన 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా జగన్ గారిని జైల్లో ఉంచారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ గారిని 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా మాత్రమే జైల్లో పెట్టారు. అంతేగాని ఆయన తప్పు చేసినట్టు ఇంకా రుజువు కాలేదు. ఈ కేసు ఇంకా కోర్టులో విచారణలోనే ఉంది. ఐ హోప్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.